సెట్ అవుతుంది. లేకపోతే అది పురాణ కాలక్షేపం టైప్ అయిపోతది. మళ్ళీ ఎక్కడైనా సమస్య వస్తే మళ్ళెందుకు సమస్య వచ్చింది అని చెప్పేసి సమస్యలు, వ్యక్తులు, పరిస్థితులు, అవి సమస్యల చేసుకున్న కర్మన, పరీక్షల ఈ కన్‌ఫ్యూజన్ అంతా వచ్చేస్తది మీకు. సో ఎందుకొస్తోందో కన్‌ఫ్యూజన్ అంటే బేస్ జ్ఞానం అన్నది అక్కడ లేకపోవడం వల్ల. సో నిన్న మురళీల బాబా ఏం చెప్పారు మనం చెప్పుకున్నప్పుడు, మీరు ఇప్పుడు గనక చేస్తే ప్రత్యక్ష ఫలం వస్తుంది. కర్మలు చేసుకోండి, తీసుకోండి అన్నారు. ఈ పాయింట్ తెలియకపోవడం వల్ల ఏమైపోయిందంటే, ఒకవేళ మనకు పుణ్యం బ్యాకప్ లేనప్పుడు వర్తమానంలో చేసి వెంటనే తీసుకోవచ్చు. అవకాశం ఇస్తున్నాడు. సో చట్టం ఏంటో చెప్పేస్తున్నాడు. సో మనకు ఆ చట్టం తెలియకపోవడం వల్ల ఏమైపోయిందంటే, వచ్చిన పాపాన్ని పెంచుకుంటూ పోయాము, వచ్చిన పుణ్యాన్ని తగ్గించుకుంటూ పోయాం. సో పాపం తిరిగి వచ్చినప్పుడు ఏం చేశారు, దాన్ని వినాశనం చేసుకోవాల్సింది పోయి స్థితి ఆధారంగా ఎందుకు ఈ రకంగా ప్రవర్తన అందరినీ తప్పుపడుతూ పోయి ఏం చేశారంటే, పాతది ఎలాగో అనుభవించారు, అది సెటిల్ అయి కొత్త ఖాతా మళ్ళీ పాపాన్ని ఓపెన్ చేసేసుకున్నారు. పుణ్యం తిరిగి వచ్చింది. పుణ్యం తిరిగి వచ్చినప్పుడు ఏం చేశారు, దాన్ని కేర్ చేయలేదు. అది మన పుణ్యమే అని అనుకోలేదు. అనుకోకుండా నేను వీళ్ళ మీద ఆధారపడిపోయాను, నాతోటి ఇలా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడుతున్నారు అని చెప్పి మనం చేసుకున్న పుణ్యం ప్రతిఫలం వ్యక్తి నుంచి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి గౌరవం ఇవ్వకుండా కొత్త పాపపు ఖాతా ఆల్రెడీ గౌరవం మైనస్ లో నడుస్తోంది, ఇంకింత లేకుండా చేసుకున్నారు. సో అప్పుడు ఏమైంది, ప్రత్యక్ష ఫలం కింద సంతోషము రాలేదు. ఆ తర్వాత భవిష్యత్తులో మళ్ళీ శరీరం వదిలినప్పుడు ఈ స్త్రీ శరీరధార ఆత్మలందరూ పురుష శరీరధార ఆత్మలు అవుతారు. ఓ జన్మ స్త్రీ శరీరం, ఇంకో జన్మ పురుష శరీరం. సో ఆ పురుష శరీరంలోకి వచ్చినప్పుడు ఏమవుతారు, మళ్ళీ ఇదే ఫేస్ చేస్తారు. సో దానివల్ల ఇప్పుడు ఎలా అయిపోయినాయి అన్ని జీవితాలంటే, ఇంకా పొద్దంతో ఇంట్లో కూర్చుని ఆ కిట్పిట్ అన్నట్టు అయిపోయింది. అంటే ఒక కర్మల యొక్క చక్రంలోకి వచ్చేస్తున్నారు. సో దానివల్ల ఏమైపోయింది, స్త్రీ శరీరధారి ఆత్మల్లోనూ దుఃఖం వచ్చేసింది, పురుష శరీరధారి ఆత్మల్లోనూ దుఃఖం వచ్చేసింది. సో ఇద్దరు ఎప్పటికప్పుడు ఏదో రకంగా బాబా అంటారు చూసారా, మీరు రాళ్ళు కొట్టుకుంటారు, ముళ్ళు గుచ్చుకుంటారు అంటే ఏంటి, ఆ మాటలతోటి, చూపులతోటి, కర్మలతోటి, వీటన్నిటితోటి ముళ్ళు గుచ్చుకోవడం అంటే ఏంటి, మనం ఆ రకంగా ప్రవర్తన లేదా రాళ్ళు కొట్టుకోవడం అంటే అవతల వాళ్ళని ఆ రకంగా ముళ్ళతోటి, రాళ్లతోటి హింసించడం. అంటే స్థూలమైన ముళ్ళు రాళ్ళు కాదు, మన ఆలోచనలు, మన మాటలు, మన ప్రవర్తన, ఇవి దాని అర్థం. సో వాళ్ళు నాకు గౌరవం ఇవ్వలేదని చెప్పేసి వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు దాన్ని ఎక్కడో చోట మాటల ద్వారానో, చేతల ద్వారానో, వంట చేయడం ద్వారానో చెప్పినట్టు వినకపోతే ఏదో ఒకటి చేసి, అంటే ఇటు చేసి అటు చేసి అటు చేసి అటు చేసి కొత్త 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 అన్ని ఆ చక్రం అన్నది ఏంటంటే ఒక చక్రవ్యూహం మాదిరి అయిపోయింది. ఆ మహాభారతంలో అభిమన్యుడు ఆ చక్రవ్యూహంలోకి ఇరుక్కుపోయి బయటికి రాలేకపోయాడు అంటారు చూసారా, అలా అయిపోయింది అందరి పరిస్థితి. ఎందుకు, హాఫ్ నాలెడ్జ్. అందుకే సంపూర్ణ జ్ఞానం ఉండాలా అంటున్నాడు బాబా. ఆ తర్వాత మన పాపులర్ క్వశ్చన్, తాగుబోతు భర్త. తాగుబోతు భర్త రిపీట్ అవుతాడా అని చెప్పే ప్రశ్నలు అడుగుతున్నారే తప్పితే అసలు తాగుబోతు భర్త ఎందుకు వచ్చాడని అడగట్లేదు ఎవరు. ఎందుకంటే తాగుబోతు భర్త ఎందుకు వచ్చాడన్న ప్రశ్న అడిగితే సమాధానం మళ్ళీ అదే ఉంటుంది. అదిగో మంజులక్కయ్య అన్ని మళ్ళీ మనమే ఇస్తాం. మంజులక్కయ్య అనట్లేదు, పుస్తకాలు ఓపెన్ చేసి చూసుకోండి. మీరు పుణ్యం చేసుకోలేదు. ఏ పుణ్యం చేసుకోలేదు మీరు, ఇప్పుడు అంటే పోయిన కల్పంలో సంగమం నడిచేటప్పుడు బాబా ఏదైతే ఆయనతోటి సర్వ సంబంధాలు జోడించమని చెప్పి ఆత్మైన కన్య అంటే దేహాన్ని యజ్ఞంలో వేసేసిన తర్వాత మిగిలేదేంటి, పవిత్రమైన ఆత్మ కన్య. ఆ కన్య వివాహం చేసుకోవాలి శివ పరమాత్మని, చేసుకుని జగన్మాతలై ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించుండింటే ఆయన సమానమైన క్వాలిటీస్ ఉన్న భర్త ఇప్పుడు వచ్చుండేవాడు. ఆ పురుషార్థం మీరు పోయిన జన్మలో చేయలేదు, పోయిన కల్పంలో ఆ సంస్కారాలు లేవు, అది రికార్డింగ్ లో లేదు మీకు. సో దానివల్ల ఏమైపోయింది, ఆయన క్వాలిటీస్ ఉండే వ్యక్తి భర్తగా రాలేదు. సో ప్రశ్నలు అడిగేటప్పుడు ఏమడగాలి, అసలు తాగుబోతు భర్త ఎందుకు వచ్చాడని అడగాలి, అసలు మాటలతోటి హింసించే భర్త ఎందుకు వచ్చాడని అడగాలి. అవన్నీ పక్కన పెట్టేసి, సో మాటలతోటి హింసించే భర్త ఎందుకు వచ్చాడు, అక్కడ తాగుబోతు భర్త ఎందుకు అనుచితంగా మాట్లాడుతున్నాడు, మీరు పోయిన కల్పంలో వాచా సేవ చేయలేదు కాబట్టి, మీ మాటల ద్వారా ఎవరిని సంతోష పెట్టలేదు.
చలో మళ్ళీ వచ్చింది 5,000 సంవత్సరాల చక్రం మళ్ళీ తిరిగింది, మళ్ళొచ్చింది. మళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఆయన వచ్చి మనసా వాస కర్మణ సేవలు చేసుకోండి అని చెప్తున్నారు. సో మేము చెయ్యమంటున్నారు. ఒకవేళ చేస్తే ఏమవుతది? ఖచ్చితంగా అక్కడ మారుతుంది. ఒకవేళ చెయ్యకపోతే మీరు పోయిన కల్పనలో ఏ తప్పైతే చేశారో అదే ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. మీరు పోయిన కల్పంలోనూ జ్ఞానం చెప్పి ఏమనమంటే మీ వాచ ద్వారా ఎవరిని సంతోషపెట్టలేదు. సో ఈ కల్పము వచ్చింది. ఈ కల్పంలో ఎవరిని సంతోషపెట్టలేదు. మరి అట్లా సంతోషపెట్టనప్పుడు ఓ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి మాటల ద్వారా ఎలా సంతోషపడతాడు? మీరు అది సంపాదించుకోవాలి కదా. సో ఇక్కడ ఏమైపోతుంది? ఆ రకంగా వాచాన్ని దురుపయోగం అంటే ఆయన ఆ రకంగా మాట్లాడతాను తప్పంటే మీరు వాచాన్ని అసలు సేవకే వాడకపోతే ఎట్లా బాబా మీ ఖాతాలో పుణ్యం వేస్తాడు? మామూలుగానే చెప్పేటప్పుడు కనీసం ఇన్ని అటుకులు సుధాముడు ఎగ్జాంపుల్ ఇస్తుంటాడు. కనీసం కొన్ని అటుకులన్నీ వేసుకుంటే మహల్లిస్తా అంటే కనీసం ఒక 4 మంచి మాటలన్నా చెప్పాలి కదా, అందరికి ధైర్యం వచ్చేటట్టు. జ్ఞానం పక్కన పెట్టండి, కనీసం ఓ ధైర్యం వచ్చేటట్టు, శాంతి వచ్చేటట్టు ఎంతో కొంత సంపాదించుకోవాలి కదా. సో అంతవరకు బాగుండేసి జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఇంకా నోరు విప్పితే ఇంకా దేహ నియమాలు చెప్పేసి అందరిని భయపెట్టేసి అసహ్యాన్ని పెంచేసి ఆ రకమైన పురుషార్థం చేసినప్పుడు మరి తాగుబోతు భర్త వచ్చి కూడా ఆ రకంగా మనకు అసహ్యం పుట్టేసి మనకు చికాకు పుట్టించే మాటలే మాట్లాడతాడుగా. ఎందుకంటే మనం ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు ఎవరైతే ఈ ప్రశ్నలు అడిగారో అంటే 9 ఏళ్ల నుంచి చెప్తున్నాను జ్ఞానం, ఇంతమంది అడుగుంటారు ఈ ప్రశ్న తాగుబోతు భర్త రిపీట్ అవుతాడా అని చెప్పి. సో వీళ్ళ జీవితాలు అన్ని చూస్తే వచ్చేసారు జ్ఞానంలో 10-20 ఏళ్ల నుంచి వచ్చేసారు. వచ్చి ఏం చేస్తున్నారు? ఎవరికైనా సంతోషాన్ని ఇచ్చారా అని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాడంటే మీరు ఎవరికైనా మరి ఇప్పుడు దాన్ని సరిదిద్దాలంటే మీరు ఇప్పుడు వాచా సేవ చెయ్యాలి. మరి అది చేస్తున్నారా అంటే ఎవ్వరూ చేయట్లేదు అంటున్నారు. మరి ఏం చేస్తున్నారు? వాచాన్ని దేనికి వాడుతున్నారు అని అంటే మా వాళ్ళ మటుకు వాళ్ళు మేము జ్ఞానంలో ఉన్నాము, మేము బాబా పిల్లలము, వాళ్ళు బాబా పిల్లలు కాదు. సో వాళ్ళు బాబా పిల్లలు కాదు 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 అన్న విభజన తీసుకొచ్చారు. అంటే స్నేహము సంయోగం లేదు. సో సంబంధాలు ఈ రోజు సక్రమంగా ఉండాలంటే బాబా ఏం చెప్పాడు? స్నేహము సంయోగం అంటే భార్యాభర్తల మధ్యలో ఉండాల్సింది స్నేహం, అక్కడ ఫ్రెండ్షిప్. ఆ ఒక సంబంధమే కాదు, అన్ని సంబంధాల మధ్యలో ఉండాలి. ఇప్పుడు టాపిక్ అది నడుస్తుంది కాబట్టి చెప్తున్నా. సో ఈ రోజు భార్యాభర్తలు ఇద్దరు ఆ రకంగా ఫ్రెండ్షిప్ తోటి సమానత్వం తోటి ఉండాలి. అటువంటి వ్యక్తి రావాలి, మనని అర్థం చేసుకోవాలి, గౌరవం ఇవ్వాలి, మనకు మన సంతోషంలో మనకుతో పాటు పాలు పంచుకోవాలి, మన దుఃఖంలో మనకు తోడు నిలబడాలి, ప్రతి నిమిషం మన అడుగులో అడుగు వేసేది ఇటువంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి రావాలి అని అంటే మనం ఆ రకంగా అందరితో స్నేహంగా సహయోగంగా అన్న స్నేహము సంయోగం అన్న క్వాలిటీ మన ఆత్మలో రికార్డ్ అయి ఉండాలి. రికార్డ్ అయి ఉంటే ఆ క్వాలిటీస్ ఏ ఆత్మలో ఉంటారో ఆ వ్యక్తి వస్తారు. సో ఈ రోజు జ్ఞానంలోకి రాగానే ఆ ఉన్న స్నేహం కూడా ఎటో పోయింది. ఆ దేహ నియమాలు అని చెప్పి భాగ్యాన్ని ఎంత భ్రష్టు పట్టించేసుకున్నారంటే ఆ ఒక సంబంధాల పరంగా ఎంత దుఃఖాన్ని అనుభవించాలో అంతా అనుభవిస్తున్నారు. పుణ్యం బ్యాకప్ లేకపోవడం, డబ్బు విషయానికి వచ్చేసరికి చాలా మంది జీవితాల్లో లేదు. అందరూ పుణ్యం బ్యాకప్ ఉంటే ఏమవుతుందంటే ఈ ఈ జన్మలో వచ్చేస్తాయి ఆస్తులు కానీ అది కానీ ఏదో ఒక రకంగా వచ్చేస్తారు. కూర్చుని తినే విధంగా ఉందా సరే, అక్కల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే చేసుకున్నారు, వచ్చేసి చాలా మంది జీవితాలు ఎట్లున్నాయంటే ఆ బ్యాకప్ లేకపోవడం వల్ల మళ్ళీ ఈ జన్మలో ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకొని తినడం. ఇంకా రిమోట్ విలేజెస్ లోకి వెళ్ళి చూస్తే ఆ వ్యవసాయ కూలీలుగా కుట్టు పనులు ఆ పనులు చేసుకోమంటే అప్పటికెళ్ళి ఆ కూలీ తెచ్చుకుని అప్పటికప్పుడు తినడం. ఎందుకు? బ్యాకప్ లేదు కాబట్టి. లేదా ఏదో బట్టలు కుట్టేసుకుని అప్పటికప్పుడు చేసుకోవడం, పైసా పైసా చేసుకోవడము, డబ్బు అవసరము, దీనికి సరిపోవట్లేదు, దానికి సరిపోవట్లేదు, వీళ్ళు చదువుకోలేదు ఎందుకంటే జ్ఞానదానం చేయలేదు.
పోనీ అటువంటి జ్ఞానం చెప్పే ఆత్మల సాంగత్యంలో ఉండన్న ఏమైనా జ్ఞానం ముందుకెళ్ళడానికన్నా సంయోగం ఇవ్వాలి కదా, అది లేదు. అయితే మనమన్నా డైరెక్ట్గా చెప్పేయాలి జ్ఞానం, లేదా ఇలా చెప్పే వాళ్ళ దగ్గర కన్నా ఇదిగో ఇలా ఉందని చెప్పన్నా ఇచ్చేయాలి, లేదా ఎవరైనా జ్ఞానం చెప్పేటప్పుడు వెళ్ళి సహయోగం అన్న ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, మనం కూడా ఒక చోట ఒక ప్రోగ్రామ్ అయ్యి అక్కడ జ్ఞానం అన్నది వెళ్తోంది అని అంటే ఖచ్చితంగా ఆ పుణ్యంలో భాగస్థులు అవుతాం. నేను పల్లెల్లోకి వెళ్ళి చెప్పేటప్పుడు అంటే అరేంజ్మెంట్స్ ఇవన్నీ చేశారు, కష్టపడ్డారు, పడలేదని కాదు. ఆఖరికి అక్కడ అన్ని చేశాక నేను వెళ్ళాను హైదరాబాద్ నుంచి, జ్ఞానం చెప్పాను, అందరూ బాగుందన్నారు. సో అలాంటివి జరిగినప్పుడు ఏమైపోతుందంటే మరి ఇప్పుడు స్టేజ్ మీద నేను నిలబడి చెప్తున్నాను జ్ఞానము. సో ఖచ్చితంగా అందరు నన్నే చూస్తున్నారు, జ్ఞానం వింటున్నారు, విన్న తర్వాత బాగుందని అంటున్నారు. సో అక్కయ్య బాగా చెప్పంటే ఎవరైతే ఈ బ్యాకప్ వర్క్ చేశారో, బిహైండ్ ద స్క్రీన్ వర్క్, వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే పేరంతా అక్కయ్యకి వచ్చేసింది, అట్లాంటప్పుడు మేమెందుకు అరేంజ్మెంట్లు చేయాలి? ఇప్పుడు చేసేటప్పుడు ఎవరు ఎంత రిస్క్ తీసుకుంటారు, ఎంత శ్రమ తీసుకుంటారన్న దాన్ని బట్టి ఆ గౌరవ మర్యాదలు అన్నది వస్తుంది. నిజంగా జ్ఞానం చెప్పడం అన్నది రిస్క్తో కూడుకున్న పనే. అంటే భయపెట్టడానికి చెప్పటం లేదు, ఎందుకు పుణ్యం ఎక్కువ వస్తుందా అని చెప్తున్నాను. సబ్జెక్ట్ నాలెడ్జ్ అంతా పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఎవరు ఏ ప్రశ్న వచ్చినా కానీ ఆ సమయానికి చెప్పాలి అని అంటే అక్కడ యోగ స్థితి అవసరం. ఎందుకంటే ఓ రోజు క్లాస్లో కూడా ఒక క్వశ్చన్ అడిగాను, నేను చెప్తున్నాను జ్ఞానం, బాబా చెప్తున్నాడా అంటే నేనే చెప్తున్నాను. బాబా చెప్పిస్తే అందరి చేత చెప్పిస్తాడు, అందరూ ఒకటే జ్ఞానం చెప్తారు. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థితికి తగ్గట్టు, వాళ్ళ వాళ్ళ ప్రయోజనాలకు తగ్గట్టు రకరకాల జ్ఞానం బయటకు వచ్చింది. ఇప్పుడు మనం ఈ క్లాసుల ద్వారానే చెప్పుకున్నాం కదా, చిన్న చిన్న విషయాలు. బాబా పై నుంచి రమ్మంటే కింద నుంచి వెళ్ళడం, ఆయన ఆత్మజ్ఞానం చెప్తే దేహ జ్ఞానం. సో అంటే ఎవరికి వాళ్ళే చెప్తున్నారు. సో ఆ రకంగా వచ్చినప్పుడు సంయోగం ఎవరైతే ఇచ్చారో ఆ రకంగా మాట్లా ఖచ్చితంగా పుణ్యం జమ అవుతుంది, జమ అవ్వకపోవడం అంటూ ఉండదు. కానీ వాళ్ళకి పేరు వచ్చింది, వాళ్ళంటే అవును మరి రిస్క్ తీసుకున్నాను కదా నేను. ఈరోజు నలుగుట్లో నిలబడి ఇది జ్ఞానము, ఇటు జ్ఞానులతోటి మాట్లాడినా అసలు జ్ఞానం బయటికి తీసుకొస్తే అసలు మరి ఈ జ్ఞానం ఏంటని చెప్పేసి అక్కడ రిస్క్, జ్ఞానులకు చెప్పినా రిస్కే. అటు భక్తులకు వెళ్ళి చెప్పామనుకోండి కొంత రిస్క్ తక్కువే, కానీ వాళ్ళ క్వశ్చన్ మరి ఆ రకంగా నిరాకారుడైతే మరి ఈ దేవి దేవతలు ఎవరు అంటారు. ఇక ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి సబ్జెక్టు? సో ఆ రకంగా దేవి దేవతలు ఎవరంటారు, రామాయణం జరిగిందా అంటారు, మహాభారతం జరిగిందా అంటారు. సో ఈ ప్రశ్నలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో ఇటైనా అటైనా కానీ అందరూ విని అది అవును అని ఒప్పుకోవాలి అని అంటే మీ యోగ శక్తిని ప్రయోగం చెయ్యాలా అని చెప్పిండు బాబా మురళి. నాకు వచ్చింది డౌట్, ఎందుకంటే ఇటు జ్ఞానులు చూస్తే వింటున్నారు, రుజువులు చూపించినా ఎటు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు అలా చెప్పారని చెప్పి. వీళ్ళు ఒప్పుకోరు, వీళ్ళతోటి రిస్క్. అటు భక్తుల దగ్గరికి వెళ్తే కొంతవరకు వింటున్నారు, సమస్య లేదు. ప్లస్ వాళ్ళలో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే నిద్ర కూడా బోరు, వినేటప్పుడు జాగ్రత్తగా వింటారు. సో కొన్ని చోట్ల ప్రశ్నలు అడిగినా చెప్తే వింటారు, పర్లే. కానీ అక్కడ ఉంది మరి ఆ రకంగా రిస్క్ తీసుకున్నప్పుడు కంపారిటివ్లీ ఎక్కువ వస్తుంది కదా. ఇప్పుడు ఈ రోజు ఎవరెవరికైతే పుణ్యం ఎక్కువ కావాలని అనుకుంటున్నారో మరి ఎందుకు జ్ఞానం చెప్పట్లేదు? చెప్పేస్తే వచ్చేస్తుందిగా. సో అమ్మో చెప్తే ఏమైపోతుందో అని చెప్పి మీరే కదా భయపడుతున్నారు. సో అక్కడ ఏమవుతుంది, ఎవరు ఏ కర్మలు చేస్తే దాని అనుసారం వస్తూ పోతుంది. సో ఏది చేసినా వచ్చే తీరుతుంది. సో ఈ రోజు జ్ఞానం చెప్పకపోయినా కనీసం జ్ఞానం చెప్పే చోటన్న సంయోగం ఇస్తే ఆ పుణ్యం మీ ఖాతాలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా విద్యావంతులు ఇళ్లలో జన్మ తీసుకుంటారు కదా. ఖచ్చితంగా జ్ఞానరత్నాలు పంచేటప్పుడు అటువంటి సేవా కార్యక్రమాలకు మీరు సంయోగం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాచా ద్వారా మిమ్మల్ని సంతోషపెట్టే వ్యక్తులే మీ కుటుంబ సభ్యులు అవుతారు కదా. అసలు ఏమి సంబంధమే లేనట్టు అలా కూర్చుని ఇంక ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటే వాళ్ళు ఏదో చెప్తారంట, ఏవో వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతారంట, మన్మతాలంట, డిస్సర్వీస్లంట అని చెప్పి ఎంతో మంది మాటలు ఆ రకంగా మాట్లాడడం చూశాను నా గురించి, రుజువులు చూపించిన తర్వాత కూడా. మరి అలాంటప్పుడు ఏం జమ అవుతుంది?
ఈ రోజు చేస్తున్న దాన్ని బట్టి సొసైటీ ఎట్లా రిసీవ్ చేసుకుంటుందని చెప్పి మనం యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా సరే నేను చెప్పేది రైట్ కాదు అనుకోకండి, రైట్ కాదు అనుకో, మరి యూట్యూబ్ ఛానళ్ళంతా ఏదైతే వ్యతిరేకంగా వస్తుందో దాని గురించి ఏం మాట్లాడతాము? సమాజం అసహించుకుంటుంది కదా. మరి ఆ రకంగా అసహించుకునేది స్నేహము సహయోగం వ్యాప్తి చెందాల్సిన చోట ఈరోజు అసహ్యము ద్వేష భావన పోతోందంటే అది మరి ఖాతాలోకి వస్తుందా రాదా? సో మరి అలాంటప్పుడు ఆ వచ్చే వ్యక్తులు కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆ రకంగా తాగుబోతు ఇట్లాంటి వాళ్ళు వచ్చి మరి అసహ్యం పుట్టే మాటలే మాట్లాడతారుగా. ఈ రోజు బాబా పతిని అన్నయ్య అని పిలవద్దు, అది రాంగ్ డైరెక్షన్ లో వెళ్తది అని చెప్పినా గాని పతిని అన్నయ్య అని పిలిచేసి అసహ్యాన్ని పెంచినప్పుడు ఖచ్చితంగా ఆ భర్త రూపంలో ఏ ఆత్మ అయితే వస్తాడో అసహ్యాన్ని పుట్టించే మాటలే మాట్లాడతాడు కదా. అవునా కాదా ఇప్పుడు నేను చెప్పింది? సో విషయాన్ని సరిదిద్దుదామని చెప్పేసి కూడా ఫోటోలు తీసి పతిని అన్నయ్య అని పిలవద్దు అని చెప్పి కూడా వీడియో వేశాం. వేసినా అలాగే పిలుస్తున్నారు. సో పిలిచినప్పుడు ఏమైపోయింది, ఈ రోజు సమాజంలో ఒక ఓం శాంతి అంటేనే వాళ్ళు అన్న చెల్లెళ్ళు అంట అయిపోతారంట అని చెప్పి ఒక వావి వరుసలు లేని సంబంధాలు బయటికి తీసుకొచ్చేసి ఒక అసహ్యాన్ని పెంచినప్పుడు మనం ఈ రోజు సమాజంలో అసహ్యాన్ని పెంచి సంతోష పెట్టే వ్యక్తి రమ్మంటే ఎందుకు వస్తాడు? సో చేసుకుంది మనమే కదా. సో మళ్ళీ ఎవరో చెప్పారని చెప్పి అవతల వాళ్ళని తప్పు పట్టినంత వరకు మన జీవితంలో మార్పు రాదు. ఇక్కడ మారాల్సింది మనమే. స్వపరివర్తన. అందరితోటి స్నేహంగా ఉండాలి, సహయోగం ఇవ్వాలి. ఇంకా బాబా భాషలు చెప్పాలంటే ఇంకా అందరి సమస్యలు మన సమస్యలు అనుకుని వెళ్ళి పరిష్కరించి వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని నింపమంటున్నాడు. ఇంకా అది చాలా హయ్యర్ డిగ్రీ. అవతల వాళ్ళ సమస్యల్ని కూడా మన సమస్యలు అనుకుని మన వైపు నుంచి మనసా ద్వారా సహయోగం ఇస్తామా, వాచ ద్వారా ఇస్తామా, కర్మ ద్వారా ఇస్తామా, ధనం ద్వారా ఇస్తామా, మాట సాయం చేస్తామా, ఏ రకంగా ఆత్మ జీవితంలో దుఃఖాన్ని తీసేస్తామా అంటే ఇంకా హయ్యర్ డిగ్రీ అయిపోయింది అది. సో ఇక్కడ ఇప్పటికైనా మించిపోయింది లేదు. మురళీలు తీసి చదవండి, మీ కుటుంబ సభ్యులతోటి కలిసి ఉండండి, స్నేహాన్ని సహయోగాన్ని ఇవ్వండి. ఏది చేసినా మీ కుటుంబ సభ్యుల పట్ల నేను సేవ చేస్తున్నాను, సేవ అన్న ఆ భావనతో చెయ్యండి. ఏ కొంచెం ఎక్కడైనా తేడా వచ్చినా కానీ బాబా చెప్పినట్టు సహనాన్ని వహించి సేవలు చేస్తూ పోతారు. ఇంకా సేవ, స్నేహము, సహయోగము అని ఇలాంటి హయ్యర్ డిగ్రీ పదాలు తప్పితే దాని వ్యతిరేకంగా పని, కర్మ ఎంతకాలం చెయ్యాలి అని ఇలాంటి మన సాధారణ భాష ఏదైతే ఉందో ఇంకా సాధారణ భాష వదిలేయాలి. ఉన్నతమైన భాష సేవ. సో ఆ రకంగా చేస్తూ పోండి. ఖచ్చితంగా పరివర్తన, మార్పు కూడా కాదు, పరివర్తన. సో నిన్నటి మురళి ఒక్కసారి గుర్తు చేసుకోండి మళ్ళీ. సో బాబాయ్ ఏం చెప్పారు నిన్న? ఈ రోజు గనక మీరు చేస్తే కర్మలు ఆచరించండి, తీసుకోండి, భవిష్యత్తు గురించి ఎదురు చూడాల్సిన అవసరం లేదు అంటున్నాడు. అంటే ప్రత్యక్ష ఫలము, భవిష్య ఫలం. సో ఈ రోజు రోజంతా మన జీవితాన్ని ఎక్కువ మటుకు గడిపేదే కుటుంబ సభ్యులతోటి, వాళ్ళనే కాదనుకుంటే ఎట్లా? సో మన కుటుంబ సభ్యుల్ని మనం దూరం చేసుకుంటే మనం చేసుకున్న పుణ్యానికి వచ్చినప్పుడు రేపు ఎవరి అవసరం వస్తే ఎవరొచ్చి ఎవరి మాటలైతే విని ఈ రోజు మనం అందరినీ దూరం చేసేసుకుంటున్నామో మరి వాళ్ళు వచ్చి నిలబడతారా? సో ఇవన్నీ ఏంటంటే దీనికంటూ ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం లేదు, కామన్ సెన్స్ ఉంటే చాలు. ఈ రోజు మనం ఎవరి మాటలైతే విని కాపురాల్లో చిచ్చులు పెట్టేసుకున్నామో, పచ్చని కాపురాలని బగ్గున మాడిపోయి కాలిపోయినాయో మరి వచ్చారా వాళ్ళు? సో కొంత వివేకాన్ని, లోక జ్ఞానాన్ని, ఆత్మిక జ్ఞానం కూడా కాదు, కొంత లోక జ్ఞానాన్ని వాడి చక్కగా మీ కుటుంబాన్ని స్వర్గం చేసుకోండి, సంతోషంగా ఉండండి. ఇది యాక్చువల్గా బాబా చెప్పేది. అంటే ఆ స్నేహము సయ్యో అంటే ప్రతి ఇల్లు ఒక సేవాస్థానం అయిపోవాలి, ప్రతి ఇంట్లో ఒక బ్రాహ్మణాత్మ ఉండాలి, సేవలు జరగాలి. అంటే ప్రతి ఇంటి నుంచి శాంతి యొక్క కిరణాలు, ప్రతి ఇంటి నుంచి సంతోషం యొక్క కిరణాలు. సో అందుకే బాబా మురళీలు ఏం చెప్తున్నారు? లైట్ హౌస్, మైట్ హౌస్. అంటే శక్తి వెళ్ళాలి ఈరోజు. సో జ్ఞానం వెళ్ళాలంటే ఏం చేయాలి? మళ్ళీ అదే చెప్తున్నాను, కూర్చుని పుంకాలు పుంకాలు మురళీలు చెప్పక్కర్లేదు, మీరు చిన్న చిన్న వాక్యాలు
ఎలా రక్షణ వస్తుంది, ఎలా స్నేహంగా ఉండాలి. ఈ రోజు మీరు నేను అదే చెప్పాను. డ్వాక్రా అమ్మాయిలని చెప్పేటప్పుడు ఈ రకంగా ఉండండి. సో ఈ రకంగా మనం చేసుకున్న పుణ్యమే తిరిగొచ్చింది. సో పాపం గురించని కాకుండా కూడా చెప్పేటప్పుడు కొంత పాజిటివిటీ చెప్పి ఈ రకంగా పెంచుకుంటూ పుణ్యాన్ని పెంచుకుంటూ పోవాలి, తగ్గించుకోవద్దు. వ్యక్తుల్ని దూరం చేసుకోవద్దు. స్నేహము సంయోగం వల్ల అందరూ మనకి దగ్గర ఉండేటట్టు చూసుకోవాలి. అలా కాకుండా అందరినీ దూరం చేసేసుకుని ఫైనల్‌గా ఎవరు లేరంటే మిగిలేది ఒంటరితనమే. సో ఒకసారి ఆలోచించండి క్లాస్ అయిన తర్వాత. సో మీ కుటుంబంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి పరిష్కారం అయితే చెప్పేశాను. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కూడా మెసేజ్ పెట్టండి. ఇప్పుడు నేను ఇదేదైతే మీకు అంతా చెప్పానో ఈ రకంగా ఉండాలని, సో దీన్నే ఇప్పుడు పురుషాన్ని ఏ రకంగా సరిదిద్దుకోవాలా అన్నది బాబా మాటల్లో తెలుసుకుందాం. మళ్ళీ ఏదో మంజులకి చెప్పిందని కాకుండా అసలు మన అదృష్టాన్ని ఏ రకంగా తయారు చేసుకోవాలి ఏంటా అన్నది బాబా మాటల్లోనే తెలుసుకుందాము. సో అది ఏ మురళి అన్నది నేను మీకు అక్కడ గ్రూప్ లో కూడా పెట్టాను. సో ఒక్కసారి మురళిలో ఓపెన్ చేయండి. సో ఇది 27th April 1972 మురళి. 1972 మురళి తెరవండి. ఏప్రిల్ నెల 27వ తారీఖు. లక్కీ అంటే అదృష్టవంతులుగా మరియు లవ్లీ అంటే బాబాకి ప్రియమైన వారిగా అయ్యే పురుషార్థం. సో ఇంచుమించు నేను ఇంతసేపు ఏదైతే చెప్పానో దాన్నే ఇక్కడ బాబా చెప్పారు. సో కార్మిక్ ఫిలాసఫీ చెప్తుంటాను కదా, ఎప్పుడు రివైజ్డ్ కోర్స్ మురళిలంతా కార్మిక్ ఫిలాసఫీ ఉంది. కానీ అది కర్మల గుహ్య గది, మనం చేస్తే దాని గురించే చెప్తున్నారన్న అవగాహన మనకు ఉండాలి. అప్పుడు మనకు సబ్జెక్ట్ క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ బాబా ఏమంటున్నారంటే స్వయాన్ని లవ్లియెస్ట్ అంటే బాబాకి ప్రియమైన వారిగా, లక్కీయెస్ట్ అంటే అదృష్టవంతులుగా భావిస్తున్నారా? మీరు లవ్లీ కూడా మరియు లక్కీ కూడా ఈ రెండు భావిస్తున్నారా? సదా స్వయాన్ని నిర్విఘ్నంగా సంలగ్నతలో నిమగ్నమైన స్థితిని అనుభవం చేసుకుంటున్నారా? కేవలం మీరు అదృష్టవంతులుగా అయ్యారు కానీ సదా బాబాకి ప్రియంగా కాకపోతే సదా మీరు సంలగ్నతలో నిమగ్నమై ఉంటారు కానీ నిర్విఘ్న స్థితిలో ఉండలేరు. అందువలన కేవలం ప్రియమైన వారిగా అవ్వటమే కాదు, అదృష్టవంతులుగా కూడా అవ్వాలి. ఈ స్థితిని అనుభవం చేసుకోవాలి. ఈ స్థితి అవసరం. ఇలా ప్రియమైన వారిగా అదృష్టవంతులుగా అయ్యేటందుకు 3 విషయాలు చాలా అవసరం. ఈ 3 విషయాలు మీలో అనుభవం చేసుకుంటే అదృష్టవంతులుగా మరియు ప్రియమైన వారిగా అయిపోతారు. సో ఆ 3 విషయాలు ఏంటి? సో ఈ వాక్యాల యొక్క సారాంశం ఏంటంటే, ఈ రోజు మీరు అదృష్టం అన్న పదాన్ని మనం ఎక్కడ వాడతాము? ఎవరికైనా ఏదైనా కలిసొచ్చి మంచి జరిగితే అబ్బా వాళ్ళకి అదృష్టము అంటున్నారు. సో సాధారణంగా అదృష్టం అంటే అందరి భావన ఎట్లుంటదంటే ఏదో మీద నుంచి ఊడిపడుతుంది అన్నట్టు ఉంటుంది. వాళ్ళకి అదృష్టం కలిసొచ్చింది, వాళ్ళు పెద్దగా ఏం కష్టపడలేదు కానీ వచ్చేసింది. ఎక్కడి నుంచి అలా రకంగా వస్తుందంటే ఇప్పుడు మనకు కార్మిక్ ఫిలాసఫీ అర్థమైపోయింది. మనం చేసుకుందే మనకు వస్తుందని. సో కాబట్టి అది మనం చేసుకుందే మనకి రావాలంటే ఇప్పుడు చేసుకోవాలి అంటున్నాడు. సో అందుకే ఆ రకంగా అదృష్టవంతులు అవ్వాలి, ప్రియమైన. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైంది, మీరందరూ బాబాకి ప్రియమైన వారు అయిపోయారంటున్నారు. సో భక్తి పరిపక్వమైంది, ప్రియమైన వారు అయ్యాం కాబట్టే విద్యాలయంలో అడ్మిషన్ ఇచ్చేశారు. సో మీరు ప్రియమైన వారికి ఎలాగూ అయ్యారు కానీ అదృష్టవంతులు కూడా అవ్వాలి అంటున్నారు. సో కాబట్టి దానికి 3 విషయాలు అవసరము. ఆ 3 విషయాలు ఏమిటి? దాని ద్వారా స్వతహాగానే ఈ స్థితిని అనుభవం చేసుకుంటారు. అదృష్టం అయితే తయారై ఉంది, తయారైపోయింది కూడా. తయారై ఉందా లేదా తయారవుతుందా? మీ అదృష్టాన్ని తయారు చేసుకుంటున్నారా లేదా మొదటే అదృష్టం తయారై బాబా వారిగా అయ్యారా? ఇప్పుడు అదృష్టాన్ని తయారు చేసుకుంటున్నారా లేదా తయారై అదృష్టంపై నడుస్తున్నారా? మీ అదృష్టాన్ని మార్చుకుంటున్నారా లేదా? సో బాబా ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వాలి. ఏమంటున్నాడైనా, మీరు అదృష్టం చేసుకుని ఇక్కడికి వచ్చారా వచ్చాక చేసుకుంటున్నారా? సో లేదా మీ అదృష్టాన్ని మార్చుకుంటున్నారా? ఇందాక అదే చెప్పాను, ఏదొచ్చినా కానీ పుణ్యం వస్తే దాన్ని పెంచుకోవాలి. అలా కాకుండా పుణ్యం వస్తే ఏం చేస్తున్నారు? ఆ పుణ్యాన్ని అదృష్టాన్ని మార్చేసుకుంటున్నారు పాపం కిందకి. పాపం వస్తే ఎలాగో పాపాన్ని పెంచుతున్నారు, పుణ్యం వస్తే కూడా మార్చేస్తున్నారు దాన్ని. సో అందుకే ఆ ప్రశ్నలన్నీ అడిగింది ఆయన. సో ప్రశ్నలు అడిగి దురదృష్టవంతుల నుండి అదృష్టవంతులుగా అయిపోయారు కదా. సో ఇప్పుడు మీ అదృష్టాన్ని తయారు చేసుకునేటందుకు ఇప్పుడు ఇంకా సమయం యొక్క అవకాశం ఉంది కదా. మరి మీరు బాబా దగ్గరకు అదృష్టాన్ని మేల్కొల్పుకుని వచ్చారా లేక అదృష్టాన్ని మేల్కొల్పుకునేటందుకు వచ్చారా అంటున్నారు. ఇవన్నీ
ఆలోచిస్తే ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో అవన్నీ మీకు అర్థమైపోతాయి. సో అదృష్టాన్ని మేల్కొల్పుకోవడానికి వచ్చాం. ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా అయిపోయింది, ఖర్చు అయిపోయింది. సో అందుకే ఇవన్నీ ఏంటంటే ఆలోచించాల్సిన విషయం. కార్మిక్ ఫిలాసఫీ ఇదంతా. తయారైన అదృష్టాన్ని తీసుకుని వచ్చారా, లేక తయారు చేసుకునేటందుకు వచ్చారా? ఏ స్థితి ఉంది? మీరు ఏదైతే అదృష్టాన్ని మేల్కొల్పుకుని వచ్చారో ఆ అదృష్టంతోనే బాబా దగ్గరకు వచ్చారు. కానీ బాబా వారిగా అవ్వటమే అదృష్టం. అంటే ఆ అదృష్టాన్ని తయారు చేసుకుని కూడా వచ్చారు, మరియు ఇప్పుడు తయారు చేసుకుంటున్నారు కూడా. సో ఈ రోజు భక్తి పరిపక్వమైంది కాబట్టి ఆ అదృష్టానికి వచ్చేసారు. వచ్చేసాక మళ్ళీ ఇప్పుడు మీరు తయారు చేసుకుంటున్నారు కూడా అంటున్నారు. ఎప్పుడైనా ఏదన్నా విషయంలో ఎక్కువ పురుషార్థం చేయాల్సి వచ్చినప్పుడు నా పురుషార్థంలో ఇది లేదేమో అనే సంకల్పం వస్తుందా అంటున్నారు. సో ఎక్కడైనా ఎక్కువ శ్రమ పెట్టాల్సి వస్తే ఏం చేస్తున్నారంటే నేను పోయిన కల్పం చేయలేదేమో అని చెప్పి కూర్చుండిపోతున్నారు. సో అందుకే ఆ రకంగా ఆలోచిస్తున్నారా అంటున్నాడు. అందుకే ఏ మురళి స్టార్ట్ చేసినా బాబా ప్రశ్నలతో స్టార్ట్ చేస్తారు. ఆ ప్రశ్నలు ఏదో నవల చదివినట్టు చదువుకుంటూ పోకుండా బాబా చాలా బాగా అడిగారు, చూసారా బాబా ఎలా అడుగుతున్నారని ఎవరినో అడిగారు అనుకోద్దు. ఎవరికి వాళ్ళు బాబా మీతోటే స్వయంగా మాట్లాడుతున్నారు, మిమ్మల్నే ప్రశ్నిస్తున్నారు అనుకుని అక్కడికి ఇంకా పాజ్. ఒక బాబా ఒక ప్రశ్న అడిగారు అంటే ఇంక అక్కడికి మురళి చదవడం ఇంకా ఆపాలి, పాజ్ ఇచ్చి ఆయనకు సమాధానం ఇవ్వాలి, చెక్ చేసుకోవాలి. అంటే ఈరోజు అదృష్టం చేసుకున్నాను కాబట్టే వచ్చాను నేను జ్ఞానంలోకి. వచ్చాక మళ్ళీ అదృష్టాన్ని తయారు చేసుకుంటున్నాం వచ్చే కల్పానికి. కానీ ప్రత్యక్ష ఫలం కూడా వస్తా ఉంటుంది. సో ఈ అవగాహన మనకి ఇక్కడ అవసరం. ఎప్పుడైనా ఏదైనా విషయంలో ఎక్కువ పురుషార్థం చేయాల్సి వచ్చినప్పుడు నా పురుషార్థంలో ఇది లేదేమో అనే సంకల్పం వస్తుందా? పురుషార్థం చేసిన తర్వాత సఫలత రాకపోయినా నా అదృష్టంలో ఇలానే ఉంది అని అనుకుంటున్నారా? పురుషార్థంలో సఫలత రాకపోవడానికి కారణం ఏంటి అంటున్నారు. సో కొంతమంది సేవలు చేసేస్తున్నారు, చేసేసినా కానీ అక్కడ ఏం పెద్ద ఫలితం కనిపించట్లేదు, ఎందుకు అంటున్నాడు. సో దానికి బాబానే ప్రశ్నలు అడిగి ఈ రోజు మీరు సేవలు చేసినా గానీ ఎంతో మంది జీవిత సేవలు చేస్తున్నారన్న మాటే గాని ఆరోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి. సంబంధాల పరంగా ఇంట్లో ఎప్పుడు చూసినా కిట్పిట్లు నడుస్తూనే ఉన్నాయి. డబ్బు పరంగా ఎప్పుడు చూసినా లోటు ఎప్పటికప్పుడు ఉందా లేదా ఏ పరిస్థితో అన్నట్టు డబ్బు పరంగా లోటు అయిపోయింది. ప్రకృతి పరంగా సమస్యలు. సో ఇవన్నీ ఇన్ని సేవలు చేసి రోజు మురళి చదివినా ఎందుకు వస్తున్నట్టు మరి? పురుషార్థంలో సఫలత రాకపోవడానికి కారణం ఏంటి అంటున్నాడు. సో ఇప్పుడు చెక్ చేసుకోవాలి. సో మనం చేసే పురుషార్థం కరెక్ట్ గా చేస్తున్నామా? మనము సబ్జెక్టుని బాబా వైపు నుంచి అండర్స్టాండ్ చేసుకున్నామా, లేకపోతే బ్రహ్మకుమారిల వైపు నుంచి అర్థం చేసుకున్నామా? సో ఇదే ఇక్కడ చెకింగ్ పాయింట్. అందుకే చెప్పింది ఇందాక ఏదైతే చెప్తూ పోయామో, ఎవరో చెప్పారని చేసుకుంటూ వెళ్ళిపోయి అసహ్యాన్ని పెంచేశారు. సో అసహ్యాన్ని ఈ రోజు కుటుంబ వ్యవస్థలో అసహ్యం ఏ రకంగా వచ్చింది, ఎందువల్ల వచ్చింది? బాబా చెప్పిన స్నేహం సంయోగం వల్ల అయితే రాదే. సో స్నేహము సంయోగం వల్ల ఎన్ని మురళీలు చెప్పారా అన్నది ఒక లిస్ట్ కూడా పెట్టాం గ్రూప్ లో. మరి విద్యార్థులు చదివారో లేదో తెలియదు కానీ చెప్పడం అయితే అని చెప్పారు. సో మీకు ఆ విషయం తెలిసి ఉండాలి. ఆయన స్నేహము సంయోగం మీద ఇంచుమించు 26 మురళీలు పెట్టేశాం. సో అలా కాకుండా స్నేహము సంయోగం అన్నదే తీసేసి ఆ బ్రహ్మకుమారిల జ్ఞానం వినేసి ఇళ్లలోనూ సమస్యలు తెచ్చేసుకున్నారు. బాబా చెప్పిన ప్రత్యక్ష ఫలము రాలేదు. సేవలు చేసినా రాకపోయేసరికి ఏమైపోయిందేమో డ్రామా సమయము బాబా అనుకుంటూ వదిలేశారు. కానీ ఈ రోజు బాబా మురళిలో కారణాలు కూడా చెప్తున్నారు. పురుషార్థంలో సఫలత రాకపోవడానికి కారణం ఏంటి అంటున్నారు. మీరు మంచిగా పురుషార్థం చేశారు కానీ సఫలత రాలేదు. అప్పుడు ఏమంటున్నారు? నా డ్రామాలో ఇలానే ఉంది అని అంటున్నారు. సో చేస్తున్నారు, చేసేసి డ్రామా. పోయిన కల్పంలో నేను చేయలేదేమో, పోయిన కల్పంలో నాకు రాలేదేమో, నాకు ఇంతే వస్తుందేమో అని చెప్పి తలక్రిందుల జ్ఞానం. సో తలక్రిందుల జ్ఞానం తెలుసుకుంటే జీవితం కూడా తలక్రిందులుగానే ఉంటుంది. సో ఆ జీవితమే తలక్రిందులు అయిపోయినప్పుడు ఇంకేదో అది చాలా మంది పరిస్థితి ఎట్లయిపోయిందంటే అసలు జ్ఞానంలో ముందుకు వెళ్ళలేరు, అలా అని చెప్పి పూర్తిగా వదులుకొని కూడా ఉండలేకపోతున్నారు. సో ఎటు గాని పరిస్థితి అన్నట్టుంది. అటు భక్తికి లేరు, ఇటు జ్ఞానానికి లేరు. పూర్తిగా జ్ఞానులు కాలేకపోతున్నారు, పూర్తిగా భక్తులు కూడా కాలేకపోతున్నారు. అయితే సో ఎటు వచ్చేసిందంటే జ్ఞాని భక్తులు అయిపోయారు, లేదా హాఫ్ కాస్ట్ బ్రాహ్మిన్స్ అయిపోయారు. సో ఎటు గాని పరిస్థితి వచ్చినప్పుడు ఏమవుతుంది? మధ్యలోకి చీరుకుపోతారు.
సో పూర్తిగా జ్ఞానాన్ని వదిలేసి చెయ్యలేము అని అనుకున్నప్పుడు పూర్తిగా జ్ఞానాన్ని వదలలేకపోతున్నారు. అలా అని చెప్పి పూర్తిగా భక్తులైపోయి ఆయన మీద కూడా డిపెండ్ కాలేకపోతున్నారు. ఎటు గాని పరిస్థితి. అందుకే బాబా అదే అంటున్నా, ఆ డ్రామాలోనే ఇలాగే ఉంది అంటున్నారు. మరి తయారైపోయిన డ్రామాలో మీరు అదృష్టాన్ని తీసుకుని వచ్చారు కదా! కనుక పురుషార్థులు ఎప్పుడు కూడా ఇలా అనుకోకూడదు. పురుషార్థం చేసిన తర్వాత అసఫలత అనేది రాదు. మీరు చేసిన పురుషార్థం ఎప్పుడూ వ్యర్థంగా పోదు. ఒకవేళ మీరు సరియైన పద్ధతిలో పురుషార్థం చేస్తే దానికి సఫలత లభించకపోవడం అనేది ఉండదు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా తప్పకుండా లభిస్తుంది కనుక అసఫలత రూపాన్ని చూసి ఇది నాకు పరీక్ష, దీనిని దాటిన తర్వాత నాకు పరిపక్వత వస్తుంది అనుకోండి. అది అసఫలత కాదు, మీ పురుషార్థం యొక్క పునాదిని పక్కా చేయడానికి ఒక సాధనం. సో మీరు కరెక్ట్గా పురుషార్థం చేస్తే అసఫలత అన్నది రాదు అంటున్నాడు ఆయన. మరి ఎందుకు జ్ఞానంలోకి వచ్చాక మరి డబ్బు రాలేదు? మరి ఎందుకు జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యం బాగవ్వాల్సింది పోయి ఎందుకు ఆరోగ్యాలు పాడైపోయాయి? అంటే సరి అయిన పద్ధతిలో చేయలేదు. కుటుంబ సభ్యులతోటి స్నేహంగా ఉండాల్సిన చోట ఉన్న దాన్ని కూడా పాడు చేసేసుకుని శత్రుత్వం పెంచేసుకున్నారు. ఆహార నియమాలను అడ్డు పెట్టేసుకుని చాలా మంది సరిగా తినక ఏమైపోయిందంటే ఆరోగ్యాలు పాడు చేసేసుకున్నారు. సో అప్పుడు ఏమైపోతుంది, జ్ఞానంలోకి వచ్చాక ఆరోగ్యం పాడైపోయేసరికి అక్కడ అసఫలతే వచ్చింది, ప్లస్ జ్ఞానంలోకి వచ్చాక సమస్యలు తీరట్లేదు అన్నట్టు అయిపోయింది. సో ఎంతో మంది తినడం మానేసుకున్నారు. అమ్మో అక్కడ ముట్టొద్దంటే ఇక్కడ ముట్టొద్దంటే చెయ్యొద్దంట అని చెప్పేసి. సో పద్ధతి ఫాలో అవ్వలేదు. సో కాబట్టి ఖచ్చితంగా అసఫలతనే వస్తుంది. తర్వాత సంబంధాల పరంగా ఉన్న సంబంధాలు చెడిపోయాయి. చెడిపోయేసరికి అక్కడ మళ్ళీ దుఃఖాన్ని అనుభవించారు. సో అప్పుడు ఏమంటున్నారు, ఆ రకంగా మీరు చేస్తే ఏదైనా చేస్తే తప్పకుండా సఫలత అన్నది వస్తుంది. ఒకవేళ ఎక్కడైనా అంటే కరెక్ట్ పద్ధతిలో చేస్తే, కరెక్ట్ పద్ధతిలో చేసి వెంటనే అక్కడ రాలేదు అని అంటే మీ పురుషార్థం యొక్క పునాదిని పక్కా చేయడానికి ఒక సాధనం. మనం ఆ మధ్య చెప్పుకున్న ఒకే వ్యక్తితోటి మళ్ళీ మళ్ళీ సమస్య వస్తోంది అని అంటే అక్కడ మీరు పరీక్షలో ఫెయిల్ అవుతున్నారని అర్థం. ఒకటి కార్మిక్ ఫిలాసఫీ తెలుసుకోకపోవడము, ఆ తర్వాత సమస్య రావడానికి దాని వెనక ఉన్న సంస్కారం మనలో ఏంటా అన్నది చెక్ చేసుకుని ఆ సంస్కారాన్ని పరివర్తన చేసుకోకుండా మనం బయట మార్పు రావాలి అంటున్నారు. సో ఇందాక చెప్పిన ఉదాహరణ, ఈ రోజు అందరూ మనని వాక్కు ద్వారా సంతోష పెట్టాలి, లేదా ఎవరేదన్నా కానీ మన స్థితి స్థిరంగా ఉండాలి అంటే ఈ రోజు మన వాచాన్ని సేవ కోసం వాడాలి. సో ఈ రోజు మనకు వాచా ద్వారా, తాగుబోతు భర్త ద్వారా అక్కడ అనుచితమైన మాటలు వస్తున్నాయి, చేస్తున్నాయి అంటే ఇక్కడ సంస్కారం ఏముంది మంది, ఇక్కడ మనము మన వాచాన్ని సరి అయిన రీతిలో వాడలేదు, అక్కడ సేవ కోసం వాడలేదు. సో ఆ సంస్కారాన్ని అక్కడ సరిదిద్దాలి, మనలో ఉన్న సంస్కారాన్ని. అప్పుడు అక్కడ మార్పు కనిపిస్తుంది. సో అక్కడ ఆ వ్యక్తి తాగడం మానేసి వచ్చేసి మనతో స్నేహంగా మాట్లాడాలి అని అంటే ఇక్కడ మనము స్నేహం అన్న దైవీ గుణాన్ని మనం వాడాలంటే మనము లోపల మన సంస్కారాన్ని మార్చాలి. ఇక్కడ మార్చినప్పుడు అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, దృష్టి ద్వారా సృష్టి. సో మనం మన లోపల మనం ఇక్కడ మార్చకుండా ఒకటి అవతల మార్పు రావాలనుకోవడం వల్ల ఇక్కడ లోపల లేదు కాబట్టి బయట రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఆ తర్వాత విద్యార్థులు కొంతమంది ముందుకెళ్ళి శుభభావన, శుభకామన, వరదానాలు అని చెప్పేసి ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నాను చెప్తున్నాము. సో అన్నయ్యని చూడగానే ఒక దివ్యాత్మ అనుకుంటున్నారు, సంతోషంగా ఉండాలనుకుంటున్నారు, శాంతి స్వరూప భవన్ వరదానాలు కూడా ఇచ్చేస్తున్నారు. ఇంతవరకు వచ్చింది కానీ అక్కడ పెద్దగా మార్పు కనిపించట్లేదు. ఎందుకు? ఈ వరదానాలు, శుభకామలు ఇవన్నీ వీడియోలు వినేసి, గ్రూపులు వినేసి కొంత బైహార్ట్ చేయడం వల్ల వచ్చిందే కానీ అసలు బేస్ సంస్కారం ఏదైతే స్నేహంతో ఇవ్వాలో, స్నేహంగా ఉండాలో ఆ సంస్కారాన్ని లోపల పరివర్తన చేయలేదు. ఆ సంస్కారం ఎట్లా వస్తుంది? బయట పరిస్థితి వ్యక్తి అంత పీక్స్కి వెళ్ళిపోయినా కానీ ఆ సమానత్వం అన్న భావంతోనే చూడాలి. ఏది వచ్చినా కానీ ఇదిగో నా పాఠాన్ని, నా పురుషార్థం అంటే పురుషార్థం అంటే ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు భార్యాభర్తలు స్నేహం అన్న ఆ దైవీ గుణం లోపించింది. సో పురుషార్థం చేయడం అంటే ఏంటి? ఇప్పుడు నా ఆలోచన, వాక్కు, కర్మ ప్రతి దాంట్లో స్నేహం రావాలి.
సో పురుషార్థం చేయడం అంటే ఇదే చెక్ చేసుకోవాలి. ఈరోజు ఏ సంస్కారం వల్ల సమస్య వచ్చింది? స్నేహము, సంయోగం లేకపోవడం వల్ల ఈ సంస్కారాలు ఇప్పుడు డెవలప్ చేయాలి. సో ఈ సంస్కారాల ద్వారా అందరికీ సేవలు చేస్తూ పోవాలి. ఒక వ్యక్తే కాదు, అందరి పట్ల చేస్తూ పోతే లోపల సంస్కారం పరివర్తన అవుతూ ఉంటే బయట పరిస్థితుల్లో మార్పొస్తది. సో అలా వెంటనే రాలేదు అనంటే ఇక్కడ మీ పురుషార్థం యొక్క పునాదినంటే పాఠాన్ని పక్కా చేయడం కోసము. సో అది రానప్పుడు ఏం చేయాలి? గివ్ అప్ చేసేద్దు. నేను ఇంత మంచితనంతో ఉన్నా, ఇంత చేశాను, నేను వరదానాలు ఇచ్చి అలసిపోతున్నా, అవన్నీ అయిపోయినాయి అక్క, ఇంకా చేయడానికి ఏం మిగిలిలేదు అంటున్నా. లోపలే మార్చలేదు కదా. మరి మీరు లోపల మార్చకుండా మేము బయట వరదానాలు ఇచ్చేసాము, క్షమాపణలు అడిగేసాము, శుభభావనలు పెట్టేసాము, అచ్చేసాము, ఇచ్చేసాము అంటే ఆ బేసు సంస్కారం మొత్తం విశ్వంలోని ఆత్మల పట్ల రావాలి కదా, ఒక వ్యక్తి పట్లే కాదు కదా. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, వ్యక్తి వ్యక్తికి సెటిల్మెంట్లు పెట్టొద్దు, బీజానికి నీళ్లు పోయాలి, ఆకు ఆకుకు కాదు. సో ఈ రోజు అన్నయ్యతో సమస్య వచ్చిందంటే ఇక్కడిక్కడ సెటిల్మెంట్లు పెట్టుకుంటూ కూర్చోడం కాదు. ఇక్కడ బాబా శివ పరమాత్మతోటి సంబంధాన్ని మెయింటైన్ చేసి జగన్మాతలే అందరి పట్ల స్నేహంతో ఉంటే ఆ దైవీ గుణం రికార్డ్ అవుతూ ఉంటే స్వతహాగా పరిస్థితి మారిపోతూ ఉంటది. మీరు వ్యక్తి వ్యక్తికి సెటిల్మెంట్లు పెడుతూ పోతున్నంత కాలం ఇంకా అది కాసేపు అటు అవుతుంది, కాసేపు ఇటు అవుతుంది. సో అందుకే అసలు జ్ఞానం ఏంటా అన్నది తీసుకుని బేహద్దులోకి వెళ్ళండి. సో ఈ వ్యక్తితో సమస్య వస్తే ఇటు పెడతాను, ఈ వ్యక్తితో సిట్ చేస్తాను, ప్రకృతి పరంగా సమస్య వస్తే అటు చేస్తాను, ఆరోగ్యం బాగా లేకపోతే ఇటు చేస్తానంటే ఎన్ని ఆకులకు నీళ్లు పోస్తూ కూర్చుంటాము. అందుకే బీచ్కో పానీ డాలో పత్తే పత్తే కుమ్మట్ డాలంటే ఆ బీజానికి పోయండి, ఆకులు ఆకు కాదంటున్నారు. సో సింపుల్ గా ఆయన తోటి జీవిత భాగస్వామిని ఆయనను వివాహం చేసుకుని ఆ తల్లి పాత్రలోకి వచ్చి బేహద్ సేవ, విశ్వంలోని అందరి ఆత్మల పట్ల స్నేహంగా ఉండాలి. అంటే ఏం చేయాలి? అందరిని సమానత్వంతో చూడాలి. వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కూడా వీళ్ళు బాబా పిల్లలు కాదు, అజ్ఞానులు, మేమే బాబా పిల్లలము మేమని ఆధిపత్య భావజాలంతో కాకుండా సమానత్వ భావజాలంతో మాట్లాడాలి. ఎవరికైనా సంయోగం చేయాల్సి వచ్చినప్పుడు కూడా వెళ్ళి ఆ స్నేహంగా వాళ్ళకి హెల్ప్ చేస్తాం. సో ఇవన్నీ చేస్తుంటే ఏమవుతుంది? అందరి పట్ల చేస్తూ పోవాలి. ఇంట్లో అన్నయ్యతో సమస్య ఉందంటే ఒక అన్నయ్యతోటే కాదు, ఇక్కడ మొత్తం అంతా స్నేహం అన్న దైవీ గుణాన్ని 100% నింపాలి ఇక్కడ. సో అందరి పట్ల బేహద్ సేవ చేస్తే ఆ బేహద్ సంస్కారం 100% రికార్డ్ అయితే అప్పుడు వర్తమానంలోనూ దాని ఎఫెక్ట్ తెలుస్తుంది. ఈ స్నేహం అన్న దైవీ గుణం 100% రికార్డ్ చేస్తే 100% ఎవరితో మ్యాచ్ అవుతుంది? బ్రహ్మబాబాతో మ్యాచ్ అవుతోంది. ఆ క్వాలిటీస్ ఉన్న ఆత్మలంతా అటువంటి శ్రేష్ఠ ఆత్మల ఉన్న కుటుంబాల్లోకి వస్తాం. సో ఈ రకంగా స్నేహము లేను, సంయోగము లేదు, మాటలు సరిగా లేని ఎవరైతే తాగుబోతులు ఉన్నారో తాగుబోతులు రానే రారు అసలు. సో వ్యక్తులు రిపీట్ అవుతారా, రిపీట్ అవరా అన్నది ఇప్పుడు మీరు నింపుకునే దైవీ సంస్కారాల ఆధారంగా నిర్ణయించబడుతోంది. డ్రామా నిర్ణయించట్లేదు, బాబా నిర్ణయించట్లేదు. అందరు ఎట్లా మాట్లాడితే డ్రామాలో ఉంటే వచ్చేస్తుంటే ఏదో డ్రామానే తెచ్చి తాగుబోతు భర్తని మన ఇంట్లో పడేసినట్టు ఉంది. మనం చేసుకున్న దృష్టి ద్వారా సృష్టి, మన కర్మల ఆధారంగా మన కుటుంబ సభ్యులు, వ్యక్తులు, పరిస్థితులు అన్ని రకాలుగా వచ్చేస్తుంది. సో అందుకే ఏదైనా వెంటనే జరగలేదు అని అంటే అది మీ పురుషార్థం యొక్క పునాదిని పక్కా చేయడానికి వస్తోంది. అంటే ఇంకా మనలో ఆ స్నేహం, ఇంకా అక్కడ మార్పు రాలేదంటే ఇంకా స్నేహం అన్న సంస్కారం లోపల పూర్తిగా నిండలేదని అర్థం. ఆ రకంగా ఆలోచించమన్నాడు. కానీ ఆ రకంగా ఆలోచించకుండా అది అవ్వకపోయేసరికి గివప్ చేసేస్తున్నారా, ఎంతకు పని చేయట్లేదు. సో పోయింది ఎటుగాని పరిస్థితి. సో మీ పురుషార్థం యొక్క పునాదిని పక్కా చేయడానికి ఒక సాధనం, ఏదైనా ఒక విషయాన్ని గట్టిగా చేయాలంటే పునాది లోతుగా తవ్వుతారు కదా, లోతుగా తవ్వి అప్పుడు దానిని పక్కా చేస్తారు. అలాగే ఇది కూడా పరిపక్వతకు సాధనం. సో ఆ స్నేహం అన్న దైవీ గుణం పూర్తిగా నిండి అది పునాది అవ్వాలంటే మళ్ళీ రేపు తేడా వచ్చేస్తా నేను ఎందుకు చేయాలా? ఇప్పుడు కొంతమంది మాట్లాడేటప్పుడు నేను చేశాను, వాళ్ళు ఫోన్ వాళ్ళు చేయనప్పుడు నేను ఎందుకు చేయాలి అని ఆలోచిస్తుందంటే అక్కడ స్నేహం యొక్క పునాది గట్టిగా లేదు. సో ఆ పునాది గట్టిగా లేకపోవడం వల్ల ఏమైపోయింది? కదులుతూ ఉంటది అనమాట. వాళ్ళు మాట్లాడితేనే అవుతా, వాళ్ళు వినకపోతే నేను ఎందుకు చేయాలి, వాళ్ళు చేస్తే నేను చేస్తా. సో ఎందుకు? పునాదే సరిగా లేదు. సో పునాది సరిగా లేకపోవడం వల్ల ఏమైంది? ఎవరైనా నాతో స్నేహంగా ఉంటే అప్పుడు నేను ఉంటా, ఎవరైనా నాతో లేకపోతే నేను ఉండా.
సో ఇందులో పురుషార్థం ఏముంది? ఇంకా అది మనం మొదటి నుంచి జ్ఞానంలోకి రాకముందు కూడా చేసిన పని అదే కదా. ఇంకేం ఏం పరివర్తన అయినట్టు? సో ఇదే ఇక్కడ. అందుకే అలా కాకుండా వ్యక్తులు ఎటువంటి వాళ్ళైనా కానీ అది మీ పునాదిని, అంటే పూర్తిగా స్నేహం అన్న పునాది, ఆ సంస్కారం 100% నిలబడి అవతల పట్ల వాళ్ళు శత్రుత్వంతో వ్యవహరించినా కానీ మనము స్నేహంతోనే వ్యవహరించాలంటే పునాది గట్టిగా చెయ్యడం కోసమని వచ్చిన పరిస్థితి అంటున్నాడు. మన ఆలోచన అవి, అంటే చెయ్యాల్సిందేంటి, చేసేటప్పుడు ఏం ఆలోచించాలి అన్నదే బాబా ఇక్కడ నేర్పిస్తున్నాడు. సో ఇవేవి మనం చదవకుండా ఈ రోజు ఇలా నా జీవితంలో జరుగుతుందంటే స్టాండర్డ్ డైలాగ్ దేహాభిమానం అని అంటే ఇంక ఇంత సబ్జెక్ట్ ఎగురుతుంది. ఇప్పుడు ఇంత ఒక పేజ్ మొత్తం చదివాను, ఎక్కడైనా వచ్చిందా దేహాభిమానం అని? మొత్తం ఈ మురళి చదివిన ఎక్కడా కనిపించదు. ఏం చెప్పాడు ఆయన? కర్మ ఫిలాసఫీ చెప్పారు, ఎలా సరిదిద్దుకోవాలని చెప్పారు, ఎలా ఆలోచించాలని చెప్పారు, ఏ రకంగా దైవీ గుణాల యొక్క పునాది వేసుకోవాలని చెప్పారు. ఇది సబ్జెక్ట్. సో ఇక్కడికి క్లాస్ ఆపుతాను, కానీ మురళి నేను పూర్తిగా చదువుతాను. ఎందుకంటే ఇది అర్థమైంది అని అంటే చాలా మటుకు కర్మ ఫిలాసఫీ బేస్, అంటే జ్ఞానంలో పునాది గట్టిగా పడుతుంది. నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తోటి చెప్తుంటే, సో ఈ రోజు ఏదైతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఆ ఫ్రెండ్షిప్ అన్నది ఉండాలి, ఆ స్నేహము సంయోగం అన్నది ఉండాలి అని ఏదైతే నేను చెప్పానో దానికి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగ. ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతి. అంటే నార్మల్ గా నేను జ్ఞానంలోకి వచ్చిన తర్వాత అంటే వేరే వాళ్ళకి చెప్తుంటే అంటే తాగుబోతు వాళ్ళు ఉంటారు కదా, మారినట్టే మారిర్రు, మళ్ళీ అదే పొజిషన్ కి వచ్చిర్రు. అంటే లోపల మారడం మార్చలేదు. ఏంటి, మళ్ళీ అదే పొజిషన్. అవును, ఇప్పుడు అదే చెప్తున్నాం. మీరు బయట శుభభావన శుభకామన వరదానాలు ఇమ్మన్నారు కదా అని ఇస్తున్నారు, కానీ బేస్ ఏదైతే స్నేహం అన్న దైవీ గుణం, అంటే ఇప్పుడు తాగుబోతు భర్త మనతోటి స్నేహంగా వ్యవహరించాలి అని అంటే మనలో స్నేహం అన్న దైవీ గుణం రికార్డ్ అవ్వాలి. అప్పుడు అది బయట రిఫ్లెక్ట్ అవుతుంది. స్థితి ద్వారా పరిస్థితి. సో మనలో ఆ స్నేహం అన్న దైవీ గుణం లేనప్పుడు అటువైపు నుంచి వాళ్ళు అలా ప్రవర్తించడం అంటూ ఉండదు. అటువైపు నుంచి వాళ్ళు ప్రవర్తించాలంటే వాళ్ళు జ్ఞానంలో ఉండి పురుషార్థం చేయాల్సి వస్తుంది. అంటే స్టార్టింగ్ లో మారారు కదా అక్కయ్య, అంటే నేను వచ్చింది 3 months, జ్ఞానంలోకి వచ్చింది 3 months మారారంటే స్టార్ట్. మరి ఆ రకంగా మీరు చేసి ఉంటారు. మళ్ళీ ఇప్పుడు అదే పొజిషన్ కి వచ్చారు, ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నా. కంటిన్యూటీ లేదు, అదే పాఠం మీ అంటే ఆ స్నేహం అన్న పునాది సంస్కారం మీలో పూర్తిగా నిండలేదు. అది నింపుకోవాలి ఇంకా అని చెప్పేసి దాని యొక్క అర్థం అని చెప్పి పురుషార్థం యొక్క పునాదిని పక్కా చేయడానికి వచ్చిందంటే పూర్తిగా 100% నిండాలి అంటున్నాడు ఆయన. సో కాబట్టి అక్కడ మార్పు రాలేదని అంటే ఇక్కడ పూర్తిగా నిండలేదని అర్థం. సో ఇంకా ఇస్తూ పోవాలి, ఇస్తూ పోతుంటే తిరిగి రావడం అంటే ఆ వ్యక్తి నుంచి కాదంటే మీలో నిండుతూ ఉంటది. ప్లస్ ఒక వ్యక్తికే ఇవ్వడం కాదు, విశ్వంలోని ఆత్మలందరికీ జగన్మాత అందరి పట్ల ఆ రకంగా ఉంటే ఫాస్ట్ గా నిండుతుంది. మీరు ఒక వ్యక్తికే ఇస్తూ కూర్చుంటే, అందుకే మరీ చెప్తున్నాను, ఆయన వివాహం చేసుకుని జగన్మాతలై బేహద్దు సేవ చేయాలి. సో ఈ రోజు మనము మనసా సేవ గ్రూప్ లో వేస్తున్నాం, ఆ సంకల్పాలు మీరు చేస్తున్నారు రెగ్యులర్ గా అంటే మీకు అందరి పట్ల స్నేహభావన ఉన్నట్టు, అంటే అందరినీ పట్టించుకుంటున్నారు. అయ్యో వాళ్ళకి శక్తిని ఇవ్వాలి, జ్ఞానం, ఆ రకంగా మీరు పట్టించుకుంటే అప్పుడు ఇంట్లో ఉన్న అన్నయ్య కూడా పట్టించుకుంటారు. సో మీలో నిండా లేదు, అవతల పక్క నుంచి మార్పు రావాలనంటే అన్నయ్య జ్ఞానంలోకి వచ్చి ఇప్పుడు ఈ పాఠం చదువుకుని పురుషార్థం చేయాల్సి వస్తుంది. ఆయన మీ పట్ల ఆ రకంగా. సో మీరే జ్ఞానంలో ఉన్నారు కాబట్టి మీరే చేయాల్సి వస్తుంది ఇప్పుడు. సో మార్పు మీరు కోరుకుంటున్నారు కాబట్టి మీరు చేయాలి. ఎవరికి ఏది కావాలనుకుంటే అది చెయ్యాలి, ఎవరు చేస్తే వాళ్ళు పొందుతారు అంతే. ఇంకా ఓకే, థ్యాంక్ యూ అక్కయ్య. సో వీళ్ళ టార్గెట్ 100% అని పెట్టేసుకోండి.
సో అక్కడ మనకు ఇంకా అది మార్పు రావట్లేదంటే ఓహో ఇంకా 100% నిండడానికి వస్తుంది అని చెప్పి 100% నింపేసుకోండి ఈ జన్మ కల్పంలో. ఇప్పుడు నింపేసుకున్నారంటే మీకు ఇప్పుడు ప్రత్యక్ష ఫలం వస్తుంది. ఆ తర్వాత మీరు నింపుతూ పోయిన అవతల మార్పు కనిపించకపోయినా అది అసఫలత అని చెప్పి మీరు కదిలిపోకండి అంటున్నాడు. ఉండనివ్వండి. అలానే అయిందక్క నా పరిస్థితి. అంటే స్టార్టింగ్‌లో 1 మంత్ మారిరనేసి సరే అని కంటిన్యూ అయినా. మళ్ళీ తర్వాత డౌన్ అయ్యేసరికి మళ్ళీ నేను కూడా డౌన్ అయిపోయినా. పోనీ మారకపోతే ఉండనివ్వండి. మీకు పెరిగిపోతుంది కదా ఇక్కడ స్నేహం అన్నది. మీకు ఆపోజిషన్ వాళ్ళు ఉంటే గానీ మన పవర్ బయటికి రాదు. తెలుసా మీకు అది? ఈ రోజు నేను ఇంత ఉన్నతి ఎందుకు సాధించిందంటే ఆపోజిషన్ ఎక్కువైపోయింది. సో మనకంటూ ఒక ఆపోజిషన్ ఉంటే పవర్ పెరిగిపోతుంది. ఈ రోజు నా పవర్ పెరిగిందంటే నా కుటుంబ సభ్యుల వల్ల కాదు. నా కుటుంబ సభ్యులు వ్యతిరేకించలేదు నన్ను. ఇంకా ఆ లెక్కన మీ అదృష్టానికి ఆపోజిషన్ ఇంట్లోనే ఉందంటే ఇంకా ఫాస్ట్‌గా పోవచ్చు. సో ఆ వ్యక్తి మీరు చేసుకున్న దీనికే వచ్చారు. సరే మీకు అనుకూలంగా లేరనుకోండి. మీది మీరు చూసుకోండి పురుషార్థం. ఎట్లాగా డ్రామా అయిపోయాక అందరూ వెళ్ళిపోయేది కదా! ఇదేం శాశ్వతం కాదు కదా! సో కాబట్టి అక్కడ ఆపోజిషన్ లో ఉండి సమస్యలు క్రియేట్ చేసినప్పుడు ఏమేమి నాలో మార్పు రావాలని చెక్ చేసుకుని 100% నింపేసుకోండి, సరిపోయింది. మీకు ఆపోజిషన్ లేకపోతే ధారణ అన్న సబ్జెక్ట్ ఎట్లా చదువుతారు? జ్ఞానం అంటే ఇక పుస్తకాలు వేసుకొని చదువుతున్నాము, యోగం అంటే నాకు కనెక్ట్ అవుతున్నారు, సేవలు అంటే మానసిక మేము గ్రూప్ లో వేస్తున్నాము, ఆ తర్వాత మీరు చేసుకోవచ్చు. సో జ్ఞానము, యోగము, తర్వాత సేవ, ఇవి ఎక్కడి నుంచో మీకు సపోర్ట్ వస్తున్నాయి. మరి ధారణకి సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? అన్నయ్య నుంచే వస్తుంది కదా, ఆపోజిషన్ లో నిలబడి. మరి ఆయన ఆపోజిషన్ లో నిలబడకపోతే మీ పవర్ ఎట్లా వస్తుంది బయటికి? ఈ రోజు నేను సేవలో ముందుకెళ్ళానంటే కొంతమంది ఆపోజిషన్ లో నిలబడ్డారు. ఎందుకు? నన్ను సత్యుగానికి తీసుకెళ్ళడానికి. వాళ్ళు ఆపోజిషన్ లో నిలబడితే గానీ నా పవర్ రాలేదు బయటికి. సో మరి అది అన్నయ్య నిలబడ్డాడంటే ఇంకా మీకు నిరంతరం ఇంకా పురుషార్థమే కదా, మరి ఇంకా ఫాస్ట్ గా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అక్కయ్య. ఓకే, శాంతి, వెల్కమ్. ఇంకెవరన్నా? సరే, మరి ఇంకెవరికి ప్రశ్నలు లేకపోతే మళ్ళీ రేపు మధ్యాహ్నం చెప్పమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది అక్క. ఈ జ్ఞానం తెలుసుకున్నాక తెలియదు అనుకుంటే అంత అర్థమవుతుంది అక్కయ్య బాగా. చాలా సంతోషం. ఇప్పుడు నాకు తెలిసి అందరికీ అర్థమవుతుంది. నెక్స్ట్ ఏమొస్తుందంటే నెక్స్ట్ స్టెప్ ఆచరిస్తున్నారని అడగాల్సి వస్తుంది నేను ఇంకా. ఎందుకంటే అర్థం అవ్వడం అంటే ఓకే, కానీ ఆచరిస్తే తప్పితే మళ్ళీ మీకు తిరిగి రాదు. పరిస్థితులు కూడా చాలా వరకు నేను అది వరకు దుఃఖంలో ఉన్నాను. ఇప్పుడు నేను తెలియకుండా శక్తి వచ్చింది, నాకు ధైర్యం వచ్చింది, నేను సేవలు కూడా చేస్తున్నాను అక్కయ్య. అంటే లైన్ లో పడ్డారని అర్థం. సహజంగా వచ్చేసింది అక్కయ్య. అసలు నేను ఫస్ట్ లో ఎంత భలే దుఃఖంలో ఉన్నాను అక్కయ్య. అసలు తెలియనంత దుఃఖంలో ఉన్నా. ఇప్పుడు బాగా అర్థమైంది నాకు. అసలు ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను నేను. అసలు మనసు భలే స్పీడ్ కూడా పెరిగిందా? వెరీ నైస్. తేలికగా ఉన్నాను అక్కయ్య బాగా. అంటే దుఃఖం ఉండే అంటే కుటుంబ సభ్యుల వల్లనా? అవునక్కయ్య. సో మరి ఇప్పుడు అన్నయ్య ఏమన్నా అంటుంటే మరి బాధ కలగడము, కన్నీళ్లు రావడం ఏమైనా జరుగుతున్నాయా? కొంచెం అనిపిస్తుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది. నాకైతే నన్ను కోపం రావట్లేదు ఇప్పుడు. ఎవరు కోపం వచ్చి నేనైతే బాగా సంపాదించుకున్నాను. క్షత్రియ జ్ఞానం అర్థం చేసుకుంటున్నాను. సరే, మరి మంచి విషయం చెప్పారు. సో ఒకరు చేసి వాళ్ళకి మార్పు వస్తుందంటే ఇంకా కరెక్ట్. అంటే అట్లీస్ట్ మీకు తెలియాలి బాబా జ్ఞానం పనిచేస్తుంది అన్న విషయం, నిశ్చయం పెరగాలి. సరే, ఇంకెవరైనా? ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతి. మా చుట్టాల వాళ్ళ అమ్మాయిని వాళ్ళ అత్తగారును వాళ్ళ భర్త బాగా కొడుతున్నారంట అక్కయ్య. అంటే మనసులో శుభభావన అయితే చేస్తున్నాను గాని నేను తనతో మాట్లాడలేదు. ఇవాళ మాట్లాడదామని చెప్పి. అంటే తనకి ఇంకా 34, 35 ఏళ్లే ఉంటాయి. నేను తనతోటి ఎలా మాట్లాడితే
తన బాధను కొంచెం తీర్చగలుగుతాను? మాట్లాడడం కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ అండర్స్టాండ్ చేసుకుందాం ఉమ్. ఎందుకు వచ్చిందని. సో ఎందుకు అవును. అత్తగారు భర్త ఇద్దరు భర్త కొడుతున్నారా? ఇద్దరు బాగా కొడుతున్నారంట. కొడుతుంటే ఏ సంస్కారంతో కొడుతున్నారు? ఏ సంస్కారం ఉండడం వల్ల కొడుతున్నారు వాళ్ళు? సబ్జెక్ట్ ఎప్పుడైనా అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు బేస్ రూల్ ఇదే. ఏ సంస్కారం ఉండడం వల్ల వాళ్ళు కొడుతున్నారు? ఈ అమ్మాయికి. అదే ఈ అమ్మాయిని కొడుతున్నారు అంటున్నారు కదా. ఉమ్. ఆ, సో వాళ్ళలో ఏ సంస్కారం ఉందని ఈ అమ్మాయిని కొడుతున్నారు? ఇంకా అసురీ సంస్కారమేగా అక్కయ్య. అదే వద్దు, అలాంటి జనరల్ టర్మ్స్ వద్దు. క్లియర్ గా చెప్పండి. చెప్తేనే మార్చడం ఈజీ అవుతుంది. మనం అసురీ సంస్కారము దేహాభిమానం అన్నామంటే ఇంకా మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది స్టోరీ. సో ఒకరు ఒకరిని కొడుతున్నారు అని అంటే బేస్ అక్కడ ఏముంటది? ఖచ్చితంగా క్రోధం ఉంటది. అంటే మీరు యాక్చువల్ ఓవరాల్ స్టోరీ చూసుకోవాలి అక్కడ. ఆ, జూమ్ లో అడిగినప్పుడు నేను కొంతవరకే చెప్పగలను కానీ కొడుతున్నారు అని అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో సమస్య ఉండే ఉంటది. సపోజ్ డబ్బు పరమైన కట్నం కోసం అని అంటే లోభము, అలా కాకుండా మనస్పర్ధలు వస్తున్నాయి అంటే కోపము. సో కోపము అన్న సంస్కారం ఆధారంగా అక్కడ క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. అవునా? క్రూరంగా కోపమే. ప్రవర్తించి సో కోపం అన్నది బేస్. ఎప్పుడైనా సబ్జెక్ట్ అర్థం చేసుకునేటప్పుడు ఆ రకంగా అవతల వాళ్ళు హింసిస్తున్నారంటే వాళ్ళలో ఏ సంస్కారం ఉందో చూడండి. సో కామక్రోధ లోమ అహంకారంలో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో క్రోధం. సో ఇప్పుడు వాళ్ళు క్రోధం అన్నది ఇక్కడ బేస్ సంస్కారం. సో ఇప్పుడు వాళ్ళు కొట్టకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేయాలి? ఏది మార్చాలి? శాంతి అనే గుణాన్ని ధారణ చేయాలి ఈ అమ్మాయి. అది. సో తిను ఎప్పుడైతే శాంతి అన్న దైవీ గుణాన్ని ధారణ చేస్తుందో ఇందాక చెప్పిన మురళి ప్రకారము ఆ దైవీ గుణాన్ని నింపుకున్నప్పుడు దాని యొక్క ప్రభావం అవతల వాళ్ళ మీద పడ్డప్పుడు అప్పుడు వాళ్ళలో క్రోధం అన్నది పోయి అప్పుడు వాళ్ళు కొట్టడం ఆపేస్తారు. స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన అంటే విశ్వంలోనే మన ఇల్లు ఉంది, ఆ అమ్మాయి ఉంది, ఆ ఇంట్లోనే ఆ భర్త అత్తగారు ఉన్నారు కాబట్టి అవతల సంస్కారం చూడాలి, ఇక్కడ లోపల పరివర్తన చెయ్యాలి. సో మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు పాపకి కనెక్ట్ అవ్వాలి, ఆయన నుంచి వస్తుంది. సో అప్పుడు పాపం కూడా వినాశనం అయితే అక్కడ ఎఫెక్ట్ వస్తూ ఉంటది. సో ఇప్పుడు ఈ కేసులో అమ్మాయి జ్ఞానంలో లేదు. అవును. కాబట్టి ఇప్పుడు మనమే ఫరిష్తాగా ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో శక్తిని నింపాలి. సో బాబా అదైతే చేస్తున్నాను అక్కయ్య. అంటే తనకి ఓదార్పు మాటలుగా అంటే ఏ చెప్తున్నా అదే నేను రకంగా ఎందుకు గ్యాప్ ఇచ్చానంటే మీరు ఆలోచించాలని. ఫస్ట్ స్టెప్, ఎందుకంటే అందరికీ చెప్తున్నాను ఇంచుమించు అందరి సమస్యలు ఇదే. సో మాట్లాడేటప్పుడు గ్యాప్ ఇస్తున్నాను మీకు పాయింట్ అవ్వాలి, ఆలోచించాలని. లేకపోతే ఒక స్పీడ్ లో చెప్పుకుంటూ వెళ్ళిపోతే క్యాచ్ చేయలేకపోతారు. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి? జ్ఞానంలో ఉంటే ఓకే చేసేయచ్చు ఇప్పుడు చెప్పిన పద్ధతి ద్వారా. లేనప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ మనం వాళ్ళకి ఇంట్లో శక్తిని నింపాలి. అది వాళ్ళ ఇల్లుని విజువలైజ్ చేసన్నా చెయ్యొచ్చు, లేకపోతే మనం ఏదైతే విశ్వం కోసం ప్రకృతి కోసం చేస్తున్నామో ఆ రకంగా కూడా చేసి అమ్మాయి వాళ్ళ ఇంట్లో శక్తి నిండుతుందని చెయ్యాలి. సెకండ్ స్టెప్ ఆ ఇంట్లో వాళ్ళ స్థితిని పెంచాలి. పెంచిన తర్వాత అప్పుడు మీరు వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పి పరిస్థితులు సర్దుకుంటాయి అని చెప్పి కొంత అంటే వాళ్ళ బాధ అంతా, అలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తే ముందు వాళ్ళ బాధ అంతా తీస్తారు, ఓపికగా వినాలి. అప్పుడు ఏమవుద్దంటే ఆ రకంగా ఓపి అమ్మ సరే ఎవరికొకరికి చెప్పుకున్నాం కదా అని చెప్పి కొంత మనసు రిలీఫ్ వస్తుంది. రిలీఫ్ వచ్చినప్పుడు అక్కయ్య నేను చెప్తే వింటది, నాకు ధైర్యం చెప్తుంది అన్నప్పుడు ఆ స్నేహం పెరుగుతుంది. పెరిగినప్పుడు అప్పుడు నిదానంగా ఈ సంకల్పం చెయ్యి అని సంకల్పాలు నేర్పించాలి. నేర్పించి వాళ్ళతోటి మనకున్న ర్యాపోని బట్టి, అంటే మనం ఎంతవరకు వాళ్ళ బాబా చెప్తున్నారు కదా, మధ్యాహ్నం కూడా చెప్పాం కదా, బీజాలను నాటాలి, వాళ్ళ నాడి చూడాలి, సమయం చూడాలి, సందర్భం చూడాలి. సో చూసి అప్పుడు వాళ్ళు ఇంకా తెలుసుకోవాలన్న శ్రద్ధ చూపినప్పుడు ఆ కార్మిక్ ఫిలాసఫీ కూడా చెప్పి ఈ రకంగా సరిదిద్దుకోవాలి అని చెప్పి చెయ్యాలి. ఏమవుతుందంటే మనం చేస్తే కొంత టైం పడుతుంది, వాళ్ళు చేస్తే ఫాస్ట్ అవుతుంది. అది అక్కడ జరిగేది. సో మనం చేస్తున్నాం కాబట్టి కొంత టైం పడుతుంది. సో ఈ విషయం కూడా వాళ్ళకి చెప్పాలి. సో మేము శక్తి ఇస్తున్నాము, మేము చేస్తే కొంత టైం పడుతుంది కానీ మీరు చేస్తే ఫాస్ట్ అయిపోతుంది.
సో ఫస్ట్ ఇలాంటి వాళ్ళు చెప్పినప్పుడు ఏమవుద్దంటే, ఇప్పుడు జ్ఞానులు ఏ రకంగా అయితే సమస్యలు వస్తే మొత్తం ప్రపంచాన్ని వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అంటున్నారో వాళ్ళు అలాగే మాట్లాడతారు. సో ఖచ్చితంగా భర్త మామగా అత్తగారే మారాలని అంటారు. వాళ్ళు మంచి వాళ్ళు కాదు అంటారు. కానీ తను చేసుకున్న కర్మకి అంటే అవును. తినలో కూడా క్రోధం అన్న సంస్కారం ఉంది. తినలో కూడా హింసాత్మకమైన సంస్కారాలు ఉన్నాయి. కాబట్టే ఆత్మలు అక్కడికి వచ్చి అదే తనకు తిరిగి వస్తోంది. సో కాబట్టి ఇప్పుడు ఇంత ఫిలాసఫీ చెప్పగలమా అంటే చెప్పలేము. ఎప్పుడు చెప్పాలి? నాడి చూసి చెప్పాలి. నాడి చూసి అంటే గుండె చూడాలి. గుండె గట్టిగా ధైర్యంగా ఉండాలంటే అప్పుడు చెప్పాలి. సో ఇవన్నీ చేయడానికి ఏంటంటే కొంత టైం పడుతుంది. అలా ఇన్స్టెంట్ గా జరగదు. ఎందుకంటే మన విషయానికి మనం వచ్చేటప్పుడు మన విషయంలో ఆ రకంగా ఇప్పుడు నేనే నా సమస్యలు వచ్చాయి కదా అని జ్ఞానం తెలుసుకునేసాను, చేశాను. సమస్యలు పీక్స్ లోకి వెళ్ళిపోతే బాబాని పట్టుకొని కూర్చున్నాం, అలా పాసింగ్ వెళ్ళిపోయాయి. సో అట్లాంటప్పుడు ఏమవుద్దంటే తెలిస్తే చేయడం ఈజీ. సో ఇక్కడ వాళ్ళ విషయం ఇస్తూ పోయి ఓపిక్ గా కొంచెం నచ్చ చెప్తూ రోజు కాంటాక్ట్ ఉండాలి. సో అమ్మాయి ఫోన్ చేసినప్పుడు మాట్లాడడం అని కాకుండా అంటే ఏ నిమిషానికి ఏ నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు కాబట్టి కొంత మనమే వాళ్ళకి ఫోన్ చేసి కాంటాక్ట్ లో ఉండి వాళ్ళ వింటే ఆ సమస్య యొక్క తీవ్రత కాస్త చెప్పుకుంటే రిలీఫ్ అవి తేలిక పడ్డప్పుడు కొంచెం 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 అలా చెప్తూ పోతే ఖచ్చితంగా మార్పు వస్తుంది. సో వాళ్ళు బాధలో ఉండి వాళ్ళ ఏడుపుల్లో మనం ఉన్నప్పుడు వాళ్ళే మనకు ఫోన్ చెయ్యాలి అని అనుకోవద్దు. తల్లి పాత్ర ఏంటి? తల్లే ఫోన్ చేసి తెలుసుకుంటారు. అవునా కదా? సో చాలా మంది సేవల విషయంగా వాళ్ళకి అవసరం ఉంటారు చేసుకుంటారులే, వాళ్ళు ఏం చేసుకుంటే మీరు అనట్లేదు, జనరల్ గా చెప్తున్నాను. సో ఇప్పుడు తల్లి పాత్రని ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకోవాలి. తల్లి ఏం చేస్తది? తనంతట తనే తెలుసుకుని చేస్తది. ఫోన్లు ఎత్తలేదు, ఫోన్ చేస్తే చూసుకుంటానులే, తను ఎత్తితే నేనేం చేస్తా, తను మాట్లాడితే నేనేం మాట్లాడతా అని చెప్పి ఇలా పంతాలు ప్రతీకారాలు వేసుకొని కూర్చో. ఇటువంటి సందర్భాల్లో ముఖ్యంగా ఎప్పుడు రావాలి, ఇంక ఇలాంటి సందర్భాల్లో ఇవన్నీ ప్రాక్టికల్ లైఫ్ లోకి రావాలి. సో చేస్తూ పోతే ఖచ్చితంగా వస్తుంది. అందుకే బాబా ఏమన్నారు, మీరు పురుషార్థం చేయడం ఫలితం రాకపోవడం అంటూ. ఇప్పుడు నేనే ఉన్నాను, ఎన్నో కుటుంబాలు విడిపోయి ఉండే నేను జ్ఞానంలోకి వచ్చినప్పటికీ. రోజు చెప్తూ చెప్తూ పోతుంటే మారారు కదా, కలిసి ఉంటున్నారు కదా, చాలా మంది కలిసి ఉంటున్నారు. కలిసి ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. జూమ్ ద్వారా కూడా మన ఎవరు శోభాక్క తను చెప్పారు, కొంతమంది చెప్పారు మార్చు. సో వస్తుందా లేదా మార్పు? సో నేను చేసింది ఏమీ లేదు అక్కడ. సో వాళ్ళు విని వాళ్ళు ప్రయత్నం చేశారు కాబట్టి వచ్చింది. మళ్ళీ మంజులక్కే చెప్తే మార్పు అన్నది అది తప్పు స్టేట్మెంట్. అది అట్లా మంజులక్కే చెప్తే మార్పు రావాలంటే ఈ పాటికి అందరూ మారిపోయి ఉండేవాళ్ళు. సో అది విని ఆ జ్ఞానం తెలుసుకుని వాళ్ళకి అది అర్థం అవడం వల్ల చేశారు. సో ఈ రకంగా 9 ఏళ్ల నుంచి ఎన్ని కుటుంబాలు బాగుపడలేదు చెప్పండి? ఎంతో మంది కలిశారు. మొన్న ఒక అబ్బాయి కూడా చెప్పారు, మా అమ్మ మారిపోయిందని. వినే ఉంటారు మధ్య. సో మీరు జూమ్ ద్వారా కొంతమంది విన్నారు, కానీ నేను 9 ఏళ్లలో ఎంతో మంది కథలు విన్నాను. మేము ఇలా ఉండేవాళ్ళం, ఇప్పుడు మారాము, ఇప్పుడు అనేసి. సో ఈ రకంగా కుటుంబాలని సరిదిద్దొచ్చా అంటే సరిదిద్దొచ్చు, సంబంధాలను సరిదిద్దొచ్చా అంటే సరిదిద్దొచ్చు. కానీ స్లోగా చేస్తూ పోండి, మీకు కూడా మీ స్థితి అంటే మీకు అది ధారణ కిందకి వస్తుంది, తన జీవితంలో కూడా మార్పు వస్తుంది. ఎందుకంటే కొన్ని కుటుంబాలు ఎట్లా ఉండంటే నేను ఆల్మోస్ట్ ఇక మొత్తం అంతా పచ్చటి కాపురాలు కాలిపోయి బూడిదన్న టైప్ లో ఉండేవి. అటువంటి వాళ్ళు కూడా ఈరోజు కలిసి ఉన్నారు. సో ఇది అంతే. సో ఈ రోజు ఈ స్థితి ఉంది, 4 రోజులు అయ్యాక చూడండి, చేస్తూ పోండి, మీరే ఇదే జూమ్ లో చెప్తారు ఇప్పుడు కలిసి ఉన్నారంటారు. సో అటువంటి వాళ్ళు కలిసి ఉండాలన్నదే నా శుభకామన. ఖచ్చితంగా మీకు కూడా సఫలత వస్తుంది. ఓకేనా? సరే మరి ఇంకెవరైనా? సరే మరి ఇంకెవరికి ప్రశ్నలు లేకపోతే ఇంకా నేను లాగౌట్ అవుతాను. సో అందరికీ థ్యాంక్ యూ. మళ్ళీ రేపు 3 గంటలకు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.